ఏది ఏమైనా కమ్మవారి పండుగ మాత్రం సంక్రాంతి అని చెప్పొచ్చు. వడ్లు చేతికి అందుతాయి, పొంగళ్ళు చేసుకుంటారు, చెరుకు గడలు, కొత్త కందులు ఇవన్నీ చేతికి అందే సమయం. ఎక్కడా అసలు ఇందులో కమ్మల సంక్రాంతి అని ఉంది? సంక్రాంతి పండుగ కమ్మలదని చెప్పే అంత అవివేకమైన మనిషిగా నేను కనబడుతున్నానా? ఇంకా నెల రోజుల్లో మామిడి పంట పూత తొడగడానికి సిద్ధమవుతున్న సమయం. ఎద్దుల పోటీలు ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. కోడి పందాలు, కొబ్బరి పందాలు, ఇలా వారి ఆటలు పాటలు కూడా పంటలతో, తమ ఇంటి జంతువులతో కలిసే ఉంటాయి. అందుకే సంక్రాంతి కమ్మవారి పండుగగా అయింది. ఎక్కడా అసలు ఇందులో కమ్మల సంక్రాంతి అని ఉంది? రైతు కమ్మల పండుగ సంక్రాంతి అని టైటిల్ కూడా ఇచ్చారు మా వాళ్ళు. సీరియస్ గా తీసుకుంటారు అనుకోలేదు సార్. కమ్మవారి పండుగగా ఉండేది. అటు హరిదాసులకి కాదు, ఎవ్వరు ఇంటి ముందుకు వచ్చాలని చెప్పే అంత అవివేకమైన మనిషిగా నేను కనబడుతున్నానా? ఈ అడిగినా ఇది లేదనకుండా అన్నం పెట్టే కాలం కమ్మవారి కాలం. అమ్మలక్కలంతా ఒక చోట చేరి కలిసి ఉండే అరిసెలు, జంతికలు. ఈ పండక్కి నా కమ్మ ఫ్రెండ్ తెచ్చే కమ్మని పండుగ సరోజా కర్పూరం అగరబత్తి కాదు నిన్నెవడు పప్పలు ప్రత్యేకం అని కాలేజ్ హాస్టల్స్ లో సందడి చేసే కుర్రవాళ్లు. అందుకే సంక్రాంతి కమ్మవారి ప్రత్యేక పండుగ. కోడికూర, చిల్లిగారెలతో సందడి చేసే గ్రామ గ్రామాన ఉన్న తెలుగు ప్రజలందరికీ, ప్రత్యేకించి కమ్మవారి అందరికీ కూడా ఈ కమ్మవారి చరిత్ర సందర్భంగా ఈ సంక్రాంతికి రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతోంది మీ మగధా న్యూస్. నేను కనబడుతున్నానా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. बादशाह अफजल गंज आली खान का आखिरी बेटा